ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రీసెంట్‌గా జరిగినటువంటి ఒక చిన్న సంఘటన అక్కడ ఒక పెద్ద మలుపుని, రివల్యూషన్‌ని తీసుకొచ్చింది. ఒక మత ప్రచారకుడు సోషల్ మీడియాలో చేసినటువంటి అనాలోచిత వ్యాఖ్య ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక అతిపెద్ద మార్పుకు కారణమైంది. హిందూ ధర్మానికి చెందినటువంటి శివలింగం మీద ఆ వ్యక్తి ఫేస్‌బుక్‌లో అనుచితమైనటువంటి పోస్ట్ పెట్టడం జరిగింది. వేరే మతాల యొక్క నమ్మకాలని, దేవుణ్ణి అవమానించడం అనేది చట్ట ప్రకారం తప్పు కాబట్టి అతని మీద కేసు కూడా నమోదైంది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించడం అనేది నడిచింది. అయితే ఈ విషయం కేవలం ఆ కేసుతోనే అక్కడితో ఆగిపోలే ఆ వ్యవహారం. ఆ వ్యాఖ్య ఆ ప్రాంతంలోని చాలామంది యొక్క మనసుల్ని తీవ్రంగా గాయపరిచింది. ఇన్నాళ్ళు వేరే మతంలో ఉన్నటువంటి అనేక కుటుంబాల్లో ఇదొక పెద్ద ఆలోచన రేకెత్తించింది క్రిస్టియన్స్‌లోనే. సో తమ పూర్వీకుల ధర్మాన్ని, నమ్మకాన్ని ఎంతగా అవమానించడాన్ని వాళ్ళు సహించలేక ఒక గట్టి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకున్నారు. క్రిస్టియన్స్, హిందూస్ కాదు. ఈ వ్యాఖ్యల వల్ల మనస్తాపం చెందినటువంటి సుమారు 140 కుటుంబానికి చెందినటువంటి 500 మంది క్రైస్తవులు తిరిగి తమ సొంత హిందూ ధర్మంలోకి చావాలి అనే నిర్ణయం తీసుకుని వచ్చేసారు కూడా. రాయ్పూర్ సమీపంలో కేందువా ధామ్ అనేటువంటి ప్రాంతంలోని రామ్ మిలెంగే ఆశ్రమానికి వీళ్ళందరూ కూడా చేరుకున్నారు 500 మంది. అక్కడ వాళ్ళు ఊరికి సాధారణంగా మతం మారిన పరిస్థితి లేదు. తమ భక్తిని చాటుకోవడానికి ఒక పెద్ద ప్రాసెస్ని కూడా చేశారు వాళ్ళు. స్వయంగా తమ చేతులతో 1,25,000 మట్టి శివలింగాన్ని వాళ్ళు తయారు చేశారు 700 మంది. ఈ శివలింగాలన్నిటికీ పసుపు, కుంకుమ వీటితో పూజలు చేసి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు కూడా వాళ్ళు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత వేద మంత్రాల ఉచ్చారణల మధ్య, జై శ్రీరామ్ నినాదాల మధ్య జంధ్యాలు కూడా వేసుకున్నాళ్ళు, బొట్టు పెట్టుకున్నారు. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా తిరిగి హిందువులుగా మారినటువంటి పరిస్థితి. వీరికి స్వాగతం చెప్పడానికి అక్కడ స్థానిక నాయకులు, అఖిల భారత గర్వాపసి ప్రతినిధులు వీళ్ళందరూ కూడా అక్కడికి రావడం అనేది జరిగింది. సొంత ధర్మంలోకి తిరిగి వచ్చిన వాళ్ళని కాళ్ళని కడిగి ఆ నీళ్ళని తమ నెత్తి మీద కూడా జల్లుకుంటూ ఎంతో గౌరవంగా వాళ్ళని ఆహ్వానించిన పరిస్థితి ఉంది వీళ్ళంతా. ఇది ఏదో ఒక రోజులోనో ఒక సంఘటనతోనో ఆగిపోయినటువంటి విషయం అయితే కాదు, మొదలైన విషయము కాదు. 2-3 ఏళ్ళుగా ఛత్తీస్గఢ్లో ఈ గర్వాపసి కార్యక్రమాలు చాలా జోరుగా సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో రకరకాల కారణాల వల్ల, మోసపోవడం వల్ల, లేదా డబ్బులు లేకపోవడం వల్ల, రకరకాల ఆశల వల్ల వేరే ప్రాంతాలు, వేరే మతాల్లోకి వెళ్ళినటువంటి గిరిజనులు మళ్ళీ తమ పూర్వీకుల ధర్మంలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఖబర్తా, బస్నా, రాయ్గఢ్, లేకపోతే సప్తి ఇలాంటి చిన్న చిన్న గిరిజన ప్రాంతాలు ఇవి. ఇక్కడ అనేక మంది వేలాది కుటుంబాలు తిరిగి తమ సొంత ధర్మాన్ని స్వీకరించి ఆల్రెడీ. ఒకప్పుడు చిన్నగా మొదలైన ఈ మార్పు ఇప్పుడు ఒక పెద్ద ప్రవాహంలా, సునామీలా మారుతోంది అంటున్నారు. మత ప్రచారకులు చేసేటువంటి అనవసరమైన కామెంట్లు, అవమానాలు ప్రజల్లో నిద్రపోతున్న ధర్మరక్ష ఆలోచనని మేలుకొల్పుతున్నాయి అంటున్నారు. ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా ఇప్పుడు ఈ మార్పు చాలా క్లియర్గా, స్పష్టంగా కనిపిస్తోందని చెప్తున్నారు. సొంత మూలాల్ని మర్చిపోకుండా తిరిగి వస్తున్న వారికి స్థానిక ప్రజలు కూడా ఘనమైనటువంటి స్వాగతాన్ని పలుకుతున్న పరిస్థితి ఈరోజు ఛత్తీస్గఢ్లో మనకు కనిపిస్తోంది.